आदाब नाजरीन, IND टुडे के खबरनामे में आपका खैर मकदम है। हर खबर है ख़ास। उन ख़ास खबरों में से हमने आपके लिए कुछ समेट कर लाई हैं कुछ ख़ास खबरें। देखते हैं ये खबरनामा। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। रियासत तेलंगाना के वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने आज हैदराबाद के इलाके चंपापेट में वाक़े श्री साई विकास डिग्री कॉलेज के फूड फेस्ट 2020 में मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए बतलाया कि TRS के दौरे हुकूमत में रियासत में रोज़गार के बेहतर मौक़े फराहम किए गए हैं, लिहाजा सभी तलबा अगर बड़ी ही दिलचस्पी से अपनी तालीमी काबिलियत को उजागर करेंगे तो नौकरियाँ उनके कदमों में रहेंगी। इस मौके पर तलबा की जानिब से हम अक़साम के खानों की नुमाइश की गई और मुख्तलिफ अंदाज के डांसेस से मेहमानों का दिल बहलाया गया, जबकि वहाँ पर कॉलेज के प्रिंसिपल और डायरेक्टर भी मौजूद थे। ఈ కాలేజ్ చాలా బాగా నడుస్తుంది। నాకు చాలా ఈరోజు హ్యాపీ ఉన్నాను నేను, ఎందుకంటే ఓల్డ్ సిటీలో వచ్చే ఇది వికాస్ డిగ్రీ కాలేజ్ కంచన్బాగ్లో ఓపెన్ చేశారు మా ప్రిన్సిపల్ గారు సాయి వికాస్ బాగా ఇద్దరు ప్రిన్సిపల్ అంటే చాలా బాగా సర్వీస్ ఇస్తున్నారు। ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంపార్టెంట్। ఎడ్యుకేషనిస్ట్ అంటే ఎవరెవరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అంటే దేవుడు తర్వాత ఆయన ఉన్నారు। తప్పకుండా మా పిల్లలకి భవిష్యత్ అంటే మంచి చేయాలంటే కాలేజ్ ద్వారా అవుతుంది, స్కూల్ ద్వారా। ఇది ఒకటి ఖాస్ ఇంపార్టెంట్ ఏముంది, ఈ ప్రైమరీ స్కూల్తో స్టార్ట్ చేశారు, ఈరోజు డిగ్రీ కాలేజ్ అయింది। తప్పకుండా బాగా పిల్లలు అంటే ఇక్కడికి చాలా ఉన్నారు। మరి ఇక ఓల్డ్ సిటీలో వచ్చే ఎడ్యుకేషన్ ఇచ్చిన అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది। ఓల్డ్ సిటీలో అంటే ఎడ్యుకేషన్లో చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంది, మరి ఇక్కడ అంటే ఎంత కెపాసిటీ లేదు, పెద్ద పెద్ద ఫీజు కట్టేసినాయి। చాలా రీజనబుల్ ఫీజులో అంటే బాగా లెక్చర్స్ పెట్టే బాగా డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉన్నారు। నా ద్వారా ఎన్యువల్ డేలో చాలా మా ప్రిన్సిపల్ గారికి, చైర్మన్ గారికి అందరికీ నా పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను। తప్పకుండా ఈ ఫ్యూచర్లో అంటే బాగా ఇట్లా డెవలప్ అయితే అంటే ఇంకో బాగా ఫ్యూచర్లో నేను ఒక మాట చెప్పాను, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ తక్కువ పోయినా అంటే అవకాశం ఉంది। ఇద్దరు ప్రిన్సిపల్ అంటే చాలా యంగ్ ఉన్నారు, యంగ్ ఏజ్లో అంటే ఇంత మంచి ఇష్టం ఉంది అనకి మంచి శిక్ష ఇవ్వాలి అంటే నాకు చాలా సంతోషంగా। ఎడ్యుకేషన్ మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత మోర్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్కి ఇచ్చారు। 2014లో ఒక సర్వే చేస్తే అంటే చాలా సర్వేలో అంటే ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ అంటే ముస్లిం చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు। సీఎం గారు ముస్లింలకు రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు। 204 స్కూల్లో నియర్లీ ఇప్పుడు 80,000 అబౌవ్ స్టూడెంట్స్ చదువుతున్నారు, అమ్మాయి బి ఉన్నారు, అబ్బాయి బి ఉన్నారు। ఎంత ముందు అంటే 65 ఇయర్స్లో అంటే కాంగ్రెస్ తెలుగుదేశం రూల్ చేశారు, ఓన్లీ 12 స్కూల్ ఉంది మైనారిటీస్ కోసం। 12 స్కూల్లో అంటే 1,800 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 80,000కి అబౌవ్ చదువుతున్నారు। మాకు దేవుడు గారు మహాన్ సీఎం ఇచ్చారు మనకు। సీఎం అంటే అందరికీ మంచి, అందరంటే వితౌట్ కాస్ట్ తప్పకుండా అందరికీ చాలా బాగా సేవ చేస్తున్నారు। ఇండియాలో మన స్టేట్ అంటే నంబర్ 1 స్టేట్ ఉంది సెక్యులరిజం కోసం, ల్యాండ్ ఆర్డర్ కోసం। అలాగే మా సీఎం గారు బి నంబర్ 1 సీఎం ఉన్నారు। నా ద్వారా స్కూల్స్కి అంటే మొత్తం మేనేజ్మెంట్కి, టీచర్స్కి అందరికీ పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను। పిల్లలకు అంటే చాలా బాగా మంచి ఎడ్యుకేషన్ తీసుకో, మంచి టాప్ క్లాస్లో చదువు అంటే ఆయనకు నేను చెప్పిన మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్తున్నాను। तेलंगाना स्टेट माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के चेयरमैन सैयद अकबर हुसैन ने आज हनमकुंडे के दौरे में डिस्ट्रिक्ट माइनॉरिटी वेलफेयर ऑफिसर के हमरा हुकूमत के अक़लियती स्कूल टिमरीज का मुआयना किया और प्रिंसिपल के साथ साथ बहुत सारे औलिया तुलबा से टेलीफोन पर बातचीत करते हुए स्कूल की कारकर्दगी दरियाफ्त की। इस मौके पर वहां के हरकियाती TRS वर्कर्स जिला सदर नईम, नसीर, अशफाक, जिया अली और शम्मा वगैरह भी वहां पर मौजूद थे। इसके बाद सभी लोगों ने वहां मुहैया किए जाने वाले खानों का मुआयना किया और सभी को मुखातिब करते हुए CM KCR की स्कीम्स की तारीफें की और बतलाया कि ख़ास तौर पर अक़लियतों और पसमानदा तबक़ात के लिए TRS हुकूमत ने कई स्कीम्स लाई हैं, जैसे शादी मुबारक, कार ओन्ड स्कीम वगैरह वगैरह।
इन्होंने सभी से सीएम केसीआर की दराज़ी उम्र और बेहतर सेहत के लिए दुआओं की गुजारिश भी की और आखिर में नारा लगाया कि जय केसीआर, जय तेलंगाना। तेलंगाना स्टेट व आंध्र प्रदेश जेएसी के बहुत सारे मेंबरों ने शहर के कई मसाजिद कमेटी के मेंबरान, कई मुफ्तियों और जमात इस्लामी के कई जिम्मेदारों के साथ आज शहर हैदराबाद के एक इजलास में डिप्टी मेयर बाबा फसीउद्दीन का तहे दिल से शुक्रिया अदा किया कि इन्होंने जीएचएमसी के जनरल बॉडी मीटिंग में बीजेपी हुकूमत के मुतनाज़ा साबित हो जाने वाले कम अज़ कम सिटीजन अमेंडमेंट एक्ट के खिलाफ में एजेंडा पेश करते हुए बल्दिया को उसके मुज़िर असरात का क़ायल बनाया और उम्मीद जाहिर की कि मुल्क के दानिशवरों की सोच के मुताबिक अगर आगे भी लोग एनआरसी और एनपीआर की चालबाजी को समझते हुए इनका भी बॉयकॉट करेंगे तो ये मुल्क के लिए बेहतर होगा। इस मौके पर सभी लोगों ने आपस में एक दूसरे की शालपोशियां व गुलपोशियां की और मीडिया को मुखातिब करते हुए बीजेपी के मुतनाज़ा बिल्स मुल्क के लिए कितने संगीन हो सकते हैं वो अवाम को समझाने की कोशिश की। आज जो कल जीएचएमसी के काउंसिल बॉडी में जो सीएए के खिलाफ जीएचएमसी ने कल रेजोल्यूशन पास किया और पास कर कर फिर से एक बार बता दिया कि शहर हैदराबाद एक सेक्युलर शहर है कहकर जो कल जीएचएमसी के रेजोल्यूशन लिया गया उस पर आज हमारे जमात इस्लामी हिंद और उलमाए दीन के जानिब से और हैदराबाद जेएसी के जानिब से मौलाना इलियास मौलाना और जमात इस्लामी हिंद के जानिब से जावेद साहब, वसीम साहब और दीगर यहाँ पर मौलवी और मुफ्ती पूरे यहाँ केसीआर साहब का शुक्रिया अदा करने आए। सबसे पहले हम शहर हैदराबाद के पौश इलाके बंजारा हिल से आज एक हंसते खेलते 12 साला लड़के एम अखिल की बरकी तार से दर्दनाक हलाकत की खबर मिली है। बतलाया गया है कि फिल्म नगर में क्रिकेट खेलने के दौरान एफएनसीसी टेनिस कोर्ट के बाहर बॉल चला गया था, जिसे निकालने के लिए बदकिस्मत लड़के ने दीवार फलांगी और वहां पर वाक़े एक ट्रांसफार्मर के खुले बरकी तार से टकराकर मुकामे हादसा पर ही हलाक हो गया। बंजारा हिल्स पुलिस ने केस दर्ज करते हुए लाश को उस्मानिया दवाखाना रवाना कर दिया है।
शहर हैदराबाद के बालानगर डिवीजन के एसीपी पुरुषोत्तम ने आज एक प्रेस मीट में बतलाया कि जगतगिरी गुट्टा में हालिया स्विगी फूड डिलीवरी एक बॉय को लूट लेने वाले 3 बदमाश नौजवान मणिदीप, विनय और वीरेश को गिरफ्तार कर लिया गया है, जो कि अरसे दराज से ऐसे ही काम करते आ रहे थे। तफसीलात के बमौजिब फूड डिलीवरी बॉय जैसे ही मुतालिका कॉल का ऑर्डर पहुंचाने के लिए वहां पर गया, तीनों बदमाशों ने उसे घेर कर करीबी झाड़ियों में ले जाकर बीर की बोतलों से उस पर हमला कर दिया। उसका सेलफोन और ऑर्डर का खाना वगैरह दूसरी कीमती चीजें हथिया ली। इसकी चीखों पुकार सुनकर राहगीरों ने उसे बचाया और बदमाश वहां से भाग निकले, लेकिन आज पुलिस ने जाल बिछाकर उन्हें गिरफ्तार करते हुए तहकीकात शुरू कर दी है। मणिदीप, विनय, వీరేష్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ స్విగ్గీ అబ్బాయిని పార్సిల్ తీసుకురమ్మని చెప్తే అతను పార్సిల్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కాదు వేరే దగ్గరికి అని చెప్పి ఫారెస్ట్ ఏరియాలకు రావి నారాయణ రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలకు తీసుకుపోయి అతను కొట్టి సెల్ ఫోన్ గుంజుకున్నారు। తర్వాత వాళ్ళు అక్కడ బీర్ సీసాతో తాగి ఉన్నారు। దాంతో కూడా అతని మీద దాడి చేసి గాయపరచడానికి ప్రయత్నించినప్పుడు అతను కేకులు వేసుకుంటూ రోడ్డు మీదకి రావడం జరిగింది। అప్పుడు దారిన పోయే వాళ్ళు గమనించి అక్కడ ఆగి చప్పుడు చేయగానే వీళ్ళు పారిపోవడం జరిగింది। ఈ లోపల మన పోలీస్ వెహికల్ కూడా అక్కడ రీచ్ అయింది। అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళు ఎవరు లేరు। అయితే మేము ఆ సెల్ ఫోన్ ఆధారంగా దాన్ని కాల్ చేసిన సెల్ ఫోన్ ఆధారంగా వీళ్ళను ట్రేస్ చేయడం జరిగింది। అందులో ఈ కాకుమాన్ మణిదీప్ ఇతను 20 years, క్యాస్ట్ చౌదరి, ఇందిరానగర్ జూబ్లీహిల్స్లో ఉంటాడు। ఈయన అతన్ని పికప్ చేయడం జరిగింది। దాంతోపాటు పాల్గొన్నటువంటి వినయ్, వీరేష్ వీళ్ళిద్దరు కూడా పరారులో ఉన్నారు। వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఈ A1 వినయ్ మీద ఈ సెల్ ఫోన్ స్నాచింగ్ కేసులు సేమ్ ఎంఓ ఉన్నటువంటి కేసులు ఎస్ఆర్ నగర్ మరి చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి। అవి కాక వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ సెల్ ఫోన్ స్నాచింగ్, తర్వాత దారిన పోయే వాళ్ళ మీద దాడులు చేసినవి ఏమైనా ఉన్నాయని చెప్పి మేము వెరిఫై చేస్తున్నాం। వీళ్ళ మీద షీట్ కూడా త్వరలో ఓపెన్ చేయడం జరుగుతుంది। ఇందులో పాల్గొన్నటువంటి డిఐ సుమన్ కుమార్ మరియు వాళ్ళ టీం అర్జున్, విజయ్, హరిలాల్, సత్యనారాయణ, తర్వాత సెల్ ఫోన్లు వాళ్ళకి తెలియకుండానే తీసుకోవడం జరుగుతుంది। అట్లా మన ఏరియాలో ఇది కంటిన్యూగా మనకు బాగా పిటిషన్స్ ఎక్కువ రావడంతో మా కానిస్టేబుల్ సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి కానిస్టేబుల్ మల్లేష్ వాటిని అబ్జర్వ్ చేసి వీళ్ళ మీద డౌట్ వచ్చి ఈరోజు మార్నింగ్ వాళ్ళని పికప్ చేయడం జరిగింది। అయితే అట్లా వీళ్ళు దాదాపుగా మన ఏరియాలో 5 సెల్ ఫోన్ల దాకా నేరాలు చేయడం జరిగింది। వేరే ఏరియాలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి। అది ఎస్ఆర్ నగర్లో, తర్వాత ఇతర జూబ్లీస్లో కేసులు ఉన్నాయి, అవి వెరిఫై చేస్తున్నాము। ఇప్పటికైతే 5 సెల్ ఫోన్లు రికవర్ అయినాయి, 1 కేసు రిజిస్టర్ అయింది। మిగతావి కూడా అవి పిటిషనర్స్ను పిలిపించి అవి కేసు తీసుకొని చేయడం జరుగుతుంది। అయితే వీళ్ళు గుల్బర్గాలోనే కొన్ని సెల్ ఫోన్లు కూడా దాచిపెట్టడం జరిగింది। ఆ గుల్బర్గాలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడని తెలిసింది, అవి రికవరీ చేయలేకపోయినాం। వీళ్ళ మీద కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏందని తెలుసుకొని ఇంకా ఎక్కువ కేసులు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తాం। ప్రజలకు చెప్పేది ఏంటంటే అవసరం లేకపోయినా కానీ పిలిచి ఆటోలో ఎక్కించుకుంటే వాళ్ళని అనుమానపడాలా, ఫ్రీగా ఎక్కించుకుంటున్నాడు అని చెప్పి ఎక్కి ఈ డబ్బులు కానీ సెల్ ఫోన్లు కానీ పోగొట్టుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। అదేవిధంగా స్విగ్గీ ఆర్డర్లు ఇచ్చే అబ్బాయిలు ఎవరే కానీ, ఏదైనా పార్సిల్స్ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఫోన్లు చేస్తే ఆ చెప్పిన ప్లేస్ కాకుండా వేరే దగ్గరికి పిలిపిస్తే ఆ నైట్ టైంలో ముఖ్యంగా ఆఫ్టర్ 10 hours రాత్రి 10 గంటల తర్వాత జాగ్రత్తగా ఉండాలి। వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ పోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం। అటువంటి డిఐ సుమన్ కుమార్ మరియు వాళ్ళ టీం అర్జున్, విజయ్, హరిలాల్, సత్యనారాయణ, తర్వాత సెల్ ఫోన్లు వాళ్ళకి తెలియకుండానే తీసుకోవడం జరుగుతుంది। అట్లా మన ఏరియాలో ఇది కంటిన్యూగా మనకు బాగా పిటిషన్స్ ఎక్కువ రావడంతో మా కానిస్టేబుల్ సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి కానిస్టేబుల్ మల్లేష్ వాటిని అబ్జర్వ్ చేసి వీళ్ళ మీద డౌట్ వచ్చి ఈరోజు మార్నింగ్ వాళ్ళని పికప్ చేయడం జరిగింది। అయితే అట్లా వీళ్ళు దాదాపుగా మన ఏరియాలో 5 సెల్ ఫోన్ల దాకా నేరాలు చేయడం జరిగింది। వేరే ఏరియాలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి। అది ఎస్ఆర్ నగర్లో, తర్వాత ఇతర జూబ్లీస్లో కేసులు ఉన్నాయి, అవి వెరిఫై చేస్తున్నాము। ఇప్పటికైతే 5 సెల్ ఫోన్లు రికవర్ అయినాయి, 1 కేసు రిజిస్టర్ అయింది। మిగతావి కూడా అవి పిటిషనర్స్ను పిలిపించి అవి కేసు తీసుకొని చేయడం జరుగుతుంది।
అయితే వీళ్ళు గుల్బర్గాలోనే కొన్ని సెల్ ఫోన్లు కూడా దాచిపెట్టడం జరిగింది. ఆ గుల్బర్గాలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడని తెలిసింది. అవి రికవరీ చేయలేకపోయినాం. వీళ్ళ మీద కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏందని తెలుసుకొని ఇంకా ఎక్కువ కేసులు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు చెప్పేది ఏంటంటే అవసరం లేకపోయినా కానీ పిలిచి ఆటోలు ఎక్కించుకుంటే వాళ్ళని అనుమానపడాలా, ఫ్రీగా ఎక్కించుకుంటున్నాడు అని చెప్పి ఎక్కి ఈ డబ్బులు కానీ సెల్ ఫోన్లు కానీ పోగొట్టుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్విగ్గీ ఆర్డర్లు ఇచ్చే అబ్బాయిలు ఎవరే కానీ ఏదైనా పార్సిల్స్ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఫోన్లు చేస్తే ఆ చెప్పిన ప్లేస్ కాకుండా వేరే దగ్గరికి పిలిపిస్తే ఆ నైట్ టైంలో ముఖ్యంగా ఆఫ్టర్ 10 hours రాత్రి 10 గంటల తర్వాత జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ పోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. तेलंगाना के वजीर सिनेमाटोग्राफी टी श्रीनिवास यादव ने आज जुबली हिल्स जाकर अन्नपूर्णा स्टूडियोज में टॉलीवुड स्टार्स चिरंजीवी और नागार्जुना से मुलाकातें की और फिल्म आर्टिस्ट के मसाइल और फिल्मी सनत को तरक्की दिलाने के कई इक़दामात पर उनसे तबादले ख्याल किया। तेलंगाना स्टेट लंबाड़ा समिति के सदर देसाराम नायक ने आज दूसरी जनजातियों लंबाड़ा भेरी, लंबाड़ा ताला समिति, ट्राइबल स्टूडेंट्स यूनियन और नेशनल लुनेसी मूवमेंट के कायदीन के साथ कड़े पुलिस पहरे में वाक़े हैदराबाद के बीजेपी हेड ऑफिस में घुसने की कोशिश की ताकि इनके देरीना मुतालबात को रूमो अमल में लाया जा सके, लेकिन पुलिस की वजह से हेड ऑफिस की गेट तक भी ना पहुंच सके, जबकि मुतालबात मनवाना तो दूर की बात है।
A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कुल्लिन मजलिस इत्तेहादुल मुस्लिमीन के हल्का याकुतपुरा के MLA सैयद अहमद पाशा कादरी ने आज हैदराबाद के मशहूर ज़माना खुली कुतुबशाह स्टेडियम में एहतमाम करदा नवाब शुजात अहमद खान सेकेंड मेमोरियल फुटबॉल टूर्नामेंट का इफ्तिताह अंजाम दिया और खेलों को हरी झंडी दिखला दी। इस मौके पर वहां पर मौजूद थे कुल्लिन मजलिस इत्तेहादुल मुस्लिमीन के शाली वंडा के कॉरपोरेटर मोहम्मद मुस्तफ़ा अली, पत्थरगट्टी के कॉरपोरेटर सैयद सोहेल कादरी, टूर्नामेंट के ऑर्गेनाइजर वो जोनल कमिश्नर हैदराबाद अशोक साम्राट के साथ साथ कई इलाकों के सुदूर व मोतमदीन व हरकियाती कारकुन भी वहां पर मौजूद थे। आज कुली कुतुब शाह स्टेडियम में दूसरा नवाब शुजात अहमद खान मेमोरियल फुटबॉल टूर्नामेंट का इफ्तिताह हुआ और नवाब साहब के फुटबॉल के काफ़ी नामवर खिलाड़ी रह चुके, न सिर्फ खिलाड़ी ले चुके बल्कि फुटबॉल के गेम्स को फ़रोग़ देने में उनका नुमाया खिदमत रहे। हमेशा उनकी कोशिशें थी। वो सिटी कॉलेज ओल्ड बॉयज़ एसोसिएशन के भी सरपरस्तों में से थे। बहरहाल उनके चाहने वाले खिलाड़ी उनकी याद में दूसरा मेमोरियल फुटबॉल टूर्नामेंट रखे हैं। मुझे उम्मीद है कि निहायत ही शानदार तरीके से इसका अख्तिताम होगा। मेरी नेक तमन्नाएं मुंतज़मीन के साथ हैं और मेरी दुआ है कि अल्लाह ताला उनको जन्नतुल फिरदौस में जगह अता करे। शुक्रिया। 12 टीमां इसमें हिस्सा ले रहे हैं और इंशाल्लाह फाइनल के वक्त बहुत बड़े पैमाने पर उसका एहतमाम होगा। हमारे एरिया में आउट ऑफ है वो भी शरीक करेंगे, दीगर मौजूदीन भी इसमें शरीक करेंगे। फ़ाइनल मुकाबला बहुत बड़े पैमाने पर इसके ऑर्गेनाइज़र हमारे मुस्तफ़ा अली मुज़फ़्फ़र कारपोरेटर साहब की निगरानी में ये तमाम इंतज़ाम उनके साथियों के साथ हुए हैं। इंशाअल्लाह बहुत हुस्न खूबी से इसका अख्तिताम होगा और ये सिलसिला हर साल पाबंदी से जारी रहेगा। शुक्रिया। हमारे मुल्क भारत में चाइना के मशहूर ज़माना कोरोना वायरस के फैल जाने वाले हैबतनाक माहौल में शहर हैदराबाद में महकमे सेहत ने ऐसे मामलात में कड़ी नज़रें रखी हुई हैं। अभी खबर है कि सिकंदराबाद के गांधी हॉस्पिटल में इस वायरस के असरात से जूझ रहे 2 मरीजों को शरीक करवाया गया, जिनकी जांच के बाद ये बीमारी नेगेटिव साबित हुई। ये दोनों चाइना के मुतासरा वुहान सिटी से हैदराबाद आए थे, जबकि हालिया दिनों में करीब 70 मरीजों की जांच के बाद वो भी इस मरज से बरी साबित हुए हैं। जबकि दवाखाने में कायम किए गए एक आइसोलेटेड वार्ड में शुबहात की बुनियाद पर अभी तक 142 मरीजों को 28 दिनों तक रखकर सर्विलेंस के जरिए उनका जायजा लिया जाता रहा है। 2 दिनों कबल भी 2 मरीजों की जांच के बाद वो दोनों भी इस मरज से नेगेटिव साबित हुए हैं। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी, बिसाइड रियान होटल, हैदराबाद।
डायरेक्टर सैयद राशिद अली, फोन 9849715954, टॉप सेलेक्ट। भारत की फिल्म इंडस्ट्री बॉलीवुड की मशहूर हीरोइन आंजहानी श्रीदेवी की बेटी जाह्नवी कपूर अपने मां के नक्शे कदम पर चलते हुए फिल्मों में उजाला बिखेरने की कोशिशों में अभी जबरदस्त मसरूफ है। लिहाजा खबर दी गई है कि वो अचानक तिरुपति जाकर मंदिर के दर्शन के लिए अपनी मां की तकलीद में पहाड़ के करीब 3500 सीढ़ियां नंगे पैर उबूर की हैं। दिल्ली में लड़कियों के कार्क कॉलेज की सैकड़ों तालिबात ने अपने कल्चरल फेस्टिवल में चंद नौजवानों की तरफ से लड़कियों की असमत तार तार करने की कोशिशों के खिलाफ आज जबरदस्त एहतजाज किया और दिल्ली पुलिस से मुतालबा किया कि वो खातियों को गिरफ्तार करके उन्हें कैफरे किरदार को पहुंचाए। कॉलेज की तालिबात के एहतजाज से आज पूरा दिल्ली दहल के रह गया। इसी दौरान दिल्ली पुलिस का कहना है कि उसने सीसीटीवी फुटेज की मदद से मामले की तहकीकात शुरू कर दी है। ताहम इस सिलसिले में बाकायदा तौर पर कोई शिकायत मसूल नहीं हुई। वाक़े का इल्म उस वक्त हुआ जब चंद तालिबात ने 6 फरवरी को कॉलेज के फेस्टिवल की तफसीलात इंस्टाग्राम पर वायरल कर दी। तालिबात ने इल्ज़ाम आयद किया कि खालिस लड़कियों के इस कॉलेज का इंतजामिया तुलबा की जानिब से मसला उठाने पर कोई कार्रवाई नहीं करा। कॉलेज की इंतजामिया की लापरवाही को देखते हुए दिल्ली वुमेन कमीशन की सदर ने कॉलेज का दौरा किया और डिप्टी कमिश्नर पुलिस साउथ अतुल कुमार ठाकुर को नोटिस जारी की। So we had a meeting with the principal and the other teachers, some admin staff, and they said that they condemn what happened, and that's mostly all they said, that they understand what happened and they feel sorry for us and that they'll take action. We don't know what action they're going to take yet, but that's all they said. And right now, yeah, the principal said that she's going to file an FIR within an hour, like those are her exact words. So let's see how that goes. Right now the teachers and the principal, they're having a meeting on their own and they're going to update us with what they decide after an hour. Okay, so our demands, the first one is please provide a breakup of the budget of Revry 2020. How much money was spent on security in the event? How many police officers, bouncers and commandos were present during the event? How did people enter the college without passes? What role did the bouncers play at the main gate? Why were gates opened for crowds to enter in? Why did we have a pass system for just one day? Was any money given to the aggrieved students of JNU that were harmed in the 5th January attack on them as promised by the principal on 7th January in front of the student union and the student advisors? Hold a GBM meeting with the students of the college as soon as possible. Please provide the student union an official common minimum plan for security for upcoming years as a permanent security policy on behalf of the college administration, as you have failed the past 2 years to do so. Hold elections for the ICC every year along with the rotation of the administrative staff in the committee. Sensitivity training of the students in collaboration with the ICC and the WDC.